తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు మంజీరా నదిలో సాగుతోన్న ఇసుక అక్రమ దందాకు రాజకీయ రంగు పులుముకుంది. కాసుల వర్షం కురిపిస్తోన్న ఈ వ్యాపారం వెనుక ఎవరి హస్తం ఉందన్న అంశంపై విపక్షాలు దృష్టి పెట్టాయి. డబ్బుల పంట పండిస్తోన్న ఇసుకను అడ్డం పెట్టుకుని మాఫియా చెలరేగిపోతోంది. నిజామాబాద్ జిల్లాలోని ఇసుకాస్తుల ఆగడాలపై పోరాటం చేపట్టిన బీజేపీ వాహనాలను అడ్డుకుంటోంది. కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆందోళన నిర్వహించి సమస్య తీవ్రతను పాలకులకు తెలిసేలా చేసింది. నిజామాబాద్ జిల్లాలో రాజకీయ దుమారం రేపుతోన్న ఇసుక దందా వెనుక ఎవరి హస్తం ఉంది? మంజీరా నదిని కొల్లబొడుస్తూ శాండ్ను కొల్లగొడుతోన్న ఇసుక తోడేళ్లకు తోడుగా ఉన్నదెవరు? మాఫియా చెలరేగిపోతూ ఉంటే అధికారులేం చేస్తున్నారు? ఇసుక దోచుకోవడం, కాసులు దాచుకోవడం ఇప్పుడు తెలంగాణలో ఇదో పెద్ద మాఫియాగా మారింది. 3 రీచ్లు 6 డంపులు అన్నట్లుగా వ్యాపారం సాగుతోంది. ఇసుక మాటున కాసుల వేట కొనసాగుతుంది. తవ్వుకున్న వారికి తవ్వుకున్నంత అన్నట్టుగా ఇసుకాసురులకు కనక వర్షం కురిపిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో ఇదే పరిస్థితి ఉంది. గోదావరి ఉపనది మంజీరా రివర్లో ఇసుకను నిలువునా తోడేస్తున్నారు. నదీ గర్భంలో కిలోమీటర్ల పొడవునా రోడ్లు వేసి మరీ ఇసుకను తవ్వేస్తున్నారు. రోజు వందలాది వాహనాలతో తరలి వస్తున్నారు. బాన్సువాడ నియోజకవర్గం పొతంగల్ పరిసరాల్లో 3 చోట్ల ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి అన్న ఆరోపణలు ఉన్నాయి. పొతంగల్ మార్గంలో వెళ్లే వారికి బారులు తీరి భారంగా నడుస్తున్న వందలాది ఇసుక వాహనాలు కనిపిస్తున్నాయి. చుట్టుపక్కల గ్రామాల్లో వీటి రాకపోకలు సాధారణ జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ధ్వంసమవుతున్న రోడ్లు, కళ్ల ముందు జరుగుతున్న ప్రమాదాలను చూసి గుండెలు బాదుకునే పరిస్థితులు ఉన్నాయి. వర్ని దగ్గర ఇసుక లారీ ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఘటనలో 18 మంది గాయపడ్డారు. దీనిని బట్టి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇసుక లారీల రాకపోకలతో రేగుతున్న దుమ్ము, ధూళితో జనం అవస్థలు పడుతున్నారు. ముక్కు రంధ్రాల ద్వారా ఇది ఊపిరితిత్తుల్లోకి చేరి శ్వాసకోశ సమస్యలకు కారణమవుతోంది. ఇది ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇవన్నీ అధికారులకు కనిపించడం లేదా అంటూ బీజేపీ ప్రశ్నిస్తోంది. బాన్సువాడ పార్టీ ఇన్ఛార్జ్ కోనేరు శశాంక్ నేతృత్వంలోని బృందం అక్రమాలను పరిశీలించింది. పొతంగల్ దగ్గర మంజీరా నది మధ్యలో రోడ్డు వేసి మరీ ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు అంటే శాండ్ మాఫియా ఎంతగా చెలరేగిపోతుందో గమనించవచ్చు. 30 నుంచి 40 మీటర్ల లోతులో తవ్వకాలు జరిపి ఇసుకను డంప్ చేసేస్తున్నారు. వందలాది వాహనాల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న అంశంపై బీజేపీ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. కానీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. మంజీరా నదిలో ఏం జరుగుతుందో చూసే సాహసం చేయడం లేదు అధికారులు. గ్రామ పంచాయతీ ఉద్యోగులు మొదలు రెవెన్యూ, నీటిపారుదల శాఖ, మైనింగ్, పోలీస్ శాఖ వరకు ఎవరూ శాండ్ మాఫియాను అడ్డుకోవడం లేదు. పైగా అడుగడుగునా వెన్నంటి ఉంటూ ఇసుక తోడేళ్లకు తోడ్పాటునందిస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. నిత్యం వేల టన్నులు ఇసుక తరలిస్తున్న క్రమంలో మంజీరా నది ఎడారిగా మారిపోతుంది. భారీ ప్రొక్లైన్లతో తవ్వి తీస్తున్న క్రమంలో భూగర్భ జలాలు అడిగంటిపోతున్నాయి. 2 ఏళ్ల క్రితం వరకు 20 అడుగుల లోతులో నీరు లభించేది. కానీ ప్రస్తుతం 100 అడుగులు తవ్వాల్సి వస్తుంది. ఒకప్పుడు పాతాళ గంగా పెళ్లు బిగితే ఇప్పుడు భూగర్భ జలమట్టాలు అంతకంతకు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మంజీరా పరివాహక ప్రాంతం రైతులకు సహజంగా ప్రవహించే నదీ జలాలు అందకపోవడంతో బోర్లు తవ్వుకోవాల్సి వస్తుంది. తాగునీటికి తంటాలు తప్పడం లేదు. ప్రజాహితం కోరే పాలకులకు ఇవి కనిపించడం లేదా? ఈ ప్రాంత జనఘోష వినిపించడం లేదా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇక బాన్సువాడ నియోజకవర్గంలో కొందరు నాయకులు ఇసుక దందాలో ఆరితేరారు. ప్రభుత్వ అవసరాలు అంటూ బినామీ పేర్లతో తాత్కాలిక అనుమతులు తీసుకొని ఏకంగా నదిని తోడేస్తున్నారని వినిపిస్తోంది. గ్రామ, మండల స్థాయి నాయకులు వాహనాలు నడుపుకుంటూ వాటాలు తీసుకుంటూ అక్రమ దందాను కాపాడుతున్నారు అన్న ఆరోపణలు లేకపోలేదు. జిల్లాలోని కొందరు ముఖ్య నేతలు శాండ్ మాఫియాకు సహకరిస్తున్నారు అన్న ప్రచారం జరుగుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ ఈ జిల్లా వాసులే కావడంతో విపక్షాలకు గొంతెత్తే అవకాశం ఏర్పడింది. నిజామాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ దందాపై లోకం కోడై కూస్తున్నా ప్రభుత్వ పెద్దలు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మాఫియాపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు అన్న విమర్శలు ఉన్నాయి. వీరి తీరును జనం తప్పుపడుతున్నారు. నిత్యం కోట్ల రూపాయల ఇసుక అక్రమంగా తరలిపోతున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదు అంటే ఎవరి వాటాలు వారికి అందుతున్నాయి అన్న ఆరోపణలు లేకపోలేదు. పరువు పోతున్నా, చెడ్డ పేరు వస్తున్నా పాలక ప్రముఖులు ఎందుకు పట్టించుకోవడం లేదు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శాండ్ మాఫియాను అరికట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.